ఇంతమంది రారు. మీలో నేను చూస్తున్నా, ఇది అవుతానే పిలిచి సన్మానం చేస్తాం. కోడూరు నుంచి 60 సంవత్సరాల వయసులో సైకిల్ వేసుకొని కడప మహానాడుకు వచ్చాడంటే అది తెలుగుదేశం పార్టీ పైన ఉండే అభిమానం. వారిని చూడండి తమ్ముళ్ళు, ఇలాంటి కార్యకర్తలు ఉన్నారంటే ఈ పార్టీకి పూర్వ జన్మ సుకృతం. తమలో గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఒక స్ఫూర్తి ప్రదాత. పార్టీ అంటే ఇట్లుండాలి. మనం అందరం ఈ మారిగా ఉంటే ఇంక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్రస్సే ఉండదు. అవునా కాదా? ఉంటామని చెప్పండి. అలాంటి కార్యక్రమాలతో ఈరోజు ముందుకు పోతున్నాం. నెల నెల పింఛన్లు ఇస్తున్నా మనం ఏ స్థాయిలో సంక్షేమం అందిస్తున్నాయో చెబుతుంది. దేశంలో ఏ రాష్ట్రమైనా 64 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నారా అని అడుగుతున్నా. సవాలు విసురుతున్నా. ఏడాదికి 33,000 కోట్లు ఒక్క పింఛన్కే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం. ఇది ఒక్క మన ప్రభుత్వానికే సాధ్యమైంది. మాట ఇచ్చిన విధంగా వృద్ధులకి, దివ్యాంగులతో సహా ప్రతి ఒక్కరికి కూడా 4,000, 6,000, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు పింఛను ఇస్తున్నాం. 3 నెలల మొత్తం కలిపి ఒకేసారి ఇచ్చాం. మాట ఎన్నికల్లో ఇచ్చా, మాట నిలబెట్టుకున్నానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 16,347 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాం. మొదటి సంతకం పెట్టాను. ఈ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నా తమ్ముళ్ళు, యువతను ఆదుకునే బాధ్యత నాదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. దీపం పెట్టాం, గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. దీపం 2 కింద 3 గ్యాస్ సిలిండర్లు మా ఆడబిడ్డలకు ఇస్తా. ప్రతి 4 నెలలకు ఒకసారి మీ అకౌంట్లోనే డబ్బులు వేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమిళ ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చాం. ఏబిసిడి పెట్టాం. దానిపైన వీళ్ళందరూ కూడా కోర్టు కొంతమంది పోతే ఆనాటి ప్రభుత్వం సరిగా దాన్ని సమర్థించకుండా కోర్టులో కొట్టేసే పరిస్థితికి వచ్చారు. ఇటీవల మనం చెప్పింది న్యాయమని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. మళ్ళీ ఎస్సీలకు ఏబిసి వర్గీకరణ తెచ్చిన పార్టీ, సామాజిక న్యాయం చేసిన పార్టీ, సోషల్ రీఇంజనీరింగ్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని విజ్ఞప్తి చేస్తున్నా. తమ్ముళ్ళు, మొన్నటి వరకు రోడ్లు ఎట్టున్నాయని అడుగుతున్నా. గుంతల రోడ్లు అవునా కాదా? గుంతలు పూడ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రోడ్లు బాగున్నాయా?